తీసుకొచ్చి వైసీపీ మీద అండగట్టడానికి వీళ్ళు ప్రయత్నం సరే, చేస్తున్నారు. మీరైతే ఏమి చేయలేదు, మీరు నాశనకు మధ్య అమృతం మీరు చెప్తున్నారు. రైట్. ఏంటి నాగార్జున గారు, అసలు మద్యం వ్యాపారులు డిజిటల్ చెల్లింపు నిలిపేసి బ్లాక్ మనీ సృష్టించారని షర్మిల గారు అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు డేటా ఏంటి, ఆ డేటా తోటి మాట్లాడారా లేదంటే మామూలుగానే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఆరోపణలుగానే చేస్తారా? సార్ మొదటగా ఫస్ట్గా మీకు ఒకసారి వినిపించుకున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి సోదరో లేదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లో అనే సంబోధన ఆపేసేయండి. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలను పిలవండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లంటే మాకు అది అవమానంగా ఫీల్ అవుతున్నాం సార్. ప్రజలు పరిపాలన చేయమని అంత మంచి పరిపాలన ఇస్తే ఈయన మొండము పరిపాలన చేసినందుకు రేపొద్దున ప్రజలు మమ్మల్ని అంటారు. మాకెందుకు సార్ అది? మాకు మాకైతే అన్నాని సంబోధించొద్దు, మాకు అన్నాని సంబోధించొద్దు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదు. షర్మిలమ్మని చెల్లి అని సంబోధించొద్దు, అది ముఖ్యంగా కోరుకున్నాం. ఎందుకంటే అలా సంబోధిస్తే రేపు ఆయన చేసిన అవినీతి మా మీద పడిద్ది. మేము దాన్ని పూసుకోవడానికి మేము రెడీగా లేవు. అలా సంబోధించని ఈ యొక్క సభాముఖంగా షర్మిలమ్మ గారి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఇంకపోతే సోదరులు చెప్తున్నారు మేము అవినీతి చేయలేదు అని చెప్తున్నాను. బ్రదర్ సోదరులు వైసీపీ సోదరులే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తున్నాను. ప్రభుత్వమే లిక్కర్ అమ్మితే అవినీతి ఆడ జరుగుతుంది అని చెప్తున్నారు. నేను వీళ్ళకి ఏం చెప్తున్నాను, ఒక చిన్న విన్నపం చేస్తున్నాను సార్. మీరు ఒక పని చేయండి, మితిన్ రెడ్డి గారికి ఎవరైతే లాయర్లు కోర్టులు వెచ్చించే లాయర్లను పెట్టారో వాళ్ళని తీసి పక్కన కూర్చోమని చెప్పి మీరు ఒక బ్లాక్ కోట్ వేసుకొని మీరు వెళ్ళి వాదించండి జడ్జి గారి దగ్గర. మీరు ఎలా రిమాండ్ తీస్తారు, మీరు ఎలా అదుపులో తీసుకుంటారు? మేము అవినీతి చేయలేదు, ఇవి మా దగ్గర ఆధారాలు అని చెప్పి జడ్జి గారు ముందు పెట్టొచ్చు కదా. ఏదో టీవీలో క్రాస్ మాట వద్దండి. మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన తర్వాత పెద్దలు మీరు మాట్లాడండి, మీకు సంస్కారం ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాదు కదా. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అయితే మేమేమన్నా అంటే మీరు వెళ్ళండి కోర్టు వేసుకొని జడ్జి గారి ముందుండి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు కదా. సిట్ ఆఫీసర్లు 29 క్వశ్చన్లు అడిగారు. సిట్ ఆఫీసర్లు జడ్జి గారు సిట్ ఆఫీసర్ని అడిగారు, వాళ్ళ లాయర్లను అడిగారు, మీరు మితిన్ రెడ్డి గారిని ఎందుకు కస్టడీలో తీసుకుంటున్నారంటే వాళ్ళు 29 రీజన్లు చెప్పారు సార్. పలానా రీజన్, పలానా డౌట్ వల్ల, పలానా రీజన్ వల్ల మేము అతన్ని కస్టడీలో తీసుకుంటున్నాం, మేము అతన్ని రిమాండ్లో తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. వాళ్ళ తరఫున లాయర్లు ఏం చెప్పారంటే 2 ఆన్సర్లు చెప్తున్నారు. 29 క్వశ్చన్లకు 2 ఆన్సర్లు. ఆ ఆన్సర్లు ఏందా అని మనం ఎదుగుతా ఉంటే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పి మొదటి మాట చెప్పాడు. మరి రెండో ఆన్సర్ ఏందా అంటే మళ్ళీ కక్ష సాధింపు చర్య అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ మొదటికి వస్తున్నారు. అది తప్పించి ఏమన్నా జడ్జి గారి ముందు వాదించారా? మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు స్టాప్ చేశారు? మాకేం తెలుసు, జగనన్నకే తెలుసు ఆన్సర్ చెప్తున్నారు. 2, ఎక్కడ లేని బ్రాండ్లు మొత్తం మీరు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఆన్సర్ ఏం చెప్తున్నారు, మాకేం తెలుసు అంత జగనన్నకే అని చెప్పేసి అంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంకైనా 2-3 బాటిల్ అలౌ చేసుకోవచ్చు. మీరు ఎందుకు అసలు అది కూడా ఎందుకు స్టాప్ చేశారంటే మాకేం తెలుసు, మా జగనన్నే పెట్టాడు. కోవిడ్ టైంలో సాధారణంగా చాలా చిన్న హోటల్ అన్నీ ఆపేస్తారు కదా. అంత హడావుడిగా మీరు లిక్కర్ షాపులు, వైన్ షాపులు ఎందుకు ఓపెన్ చేశారంటే మాకేం తెలుసు, మా జగనన్నే చెప్పాడు. ఏడు చూసినా తాడేపల్లి ప్యాలెస్లో మా జగనన్నే చెప్పాడు అంటే ఈ క్వశ్చన్లకన్నీ ఆన్సర్ చెప్పొచ్చుగా. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయరు. వాళ్ళు తెలివిగా ఏమంటారంటే ప్రభుత్వమే నడిపితే ఎక్కడ స్కామ్ జరిగింది అంటారు. మేము చెప్పేది అదే, ప్రభుత్వం నడిపింది కాబట్టే స్కామ్ జరిగింది. ఆ రోజు వైన్ షాపులు ప్రభుత్వం గుప్పెట్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అమ్మిన బాటిలే కన్జ్యూమర్ కొన్నారు. ప్రభుత్వం ఏ బాటిల్ అయితే ముందు బయట పెట్టారో, ఏ బాటిల్ అయితే ఎంకరేజ్ చేశారో, గతి లేక తాగుబోతులు ఎవరైతే ఉన్నారో డ్రింక్ చేసే డ్రింకర్స్ ఆ బాటిలే తాగారు. వాళ్ళు ఏ ప్రైస్ పెడితే గతి లేక వేరే చోట బాటిల్ దొరక్క ఆ ప్రైస్ పెట్టారు. ఈ రోజు ప్రైవేట్ సెక్షన్లో ఉంటే, ప్రైవేట్ వైన్ షాపులో ఉంటే ఒక షాప్ వస్తున్న రేట్లు పెంచితే ఇంకో షాపులో కొనుక్కుంటారు, అతని రేట్లు పెంచితే ఇంకో షాపులో కొనుక్కుంటారు. అది నచ్చకపోతే పక్క రాష్ట్రం నుంచి ఒక బాటిల్ తెచ్చుకొని 1 నెల 2 నెలలు తాగుతారు. మరి మీరు ఎందుకు ఇచ్చేశారు? మేము ముమ్మాడికి చెప్తున్నాం, మీరు కేవలం ప్రభుత్వం నడపడం వల్లే ఈ స్కామ్ జరిగింది. నేను ముమ్మాడికి చెప్తున్నా. ఎందుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు వాళ్ళు అడిగేది 30 లక్షల మంది కిడ్నీ సమస్యలు, 30,000 మంది మరణాలు అని చెప్తున్నారు. ఆ డేటా మీ దగ్గర ఉండే మాట్లాడుతున్నారా? మా దగ్గర ఎందుకు కూడా సార్, ప్రభుత్వం దగ్గర ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఎవరైతే అన్నారు వాళ్ళే చెప్పినే మేము చెప్తాం సార్. వాళ్ళే చెప్పారు 30,000 మంది చనిపోయారు అన్నారు. చనిపోయిన వాళ్ళు ఆధార్ బయట పెట్టి మేము కూడా అన్నాం కదా. ఏం సార్ మీకు తెలియదా? ఏదైతే ఎంఎన్సీ కంపెనీలు తయారు చేసిన బ్రాండ్లు ఒక్కటైనా ఆ రోజు మనకు కనపడిందా?
కనపల్లా, ఎందుకు కనపడలేదు? మరి ఆన్సర్ చేయాలి వాళ్ళు. పలానా రీజన్ వాళ్ళు మా జగనానికి సరైన కమిషన్ ఇవ్వలేదు, మాకు వాళ్ళకి పొందడం సరిపోలేదు, అందుకే గవర్నమెంట్ నుంచి మేము ఆర్డర్లు పెట్టలేదని చెప్పి చెప్పాలి కదా. ఇంతకుముందు ఆర్డర్లు మొత్తం ఆన్లైన్ లో ఉంటుంది. ఏ షాప్కి ఏ ఆర్డర్లు కావాలి డైరెక్ట్గా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే ఆ రెస్పెక్ట్ షాప్కి వెళ్ళిపోతాయి, ఆ రెస్పెక్ట్ బ్రాండ్కి వెళ్ళిపోతాయి. మీరు ఆ విధానం ఎందుకు తీసేవచ్చారు? తీసేసి మాన్యువల్ ఎందుకు పెట్టారు? ఆ విధానం ఇంతవరకు ఎందుకు మాట్లాడరు? నిన్న కాక మొన్న వాళ్ళ ఎక్సైజ్ మినిస్టర్ బయటకు వచ్చి, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ బయటకు వచ్చి లెక్కర పాలసీ జరిగేటప్పుడు నన్ను కూర్చోబెట్టలే, నాతో డిస్కస్ చేయలేదని వాళ్ళ మంత్రి, ఎక్స్ మంత్రి బయట పెట్టాడు సార్. ఇంకా ఆధారాలు ఏం కావాలి సార్? ఇంకా పోతే స్కామ్ విషయం గురించి మా శిల్పమ్మ క్లారిటీగా చెప్పడం జరిగింది సార్. నేను అది కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ అడగాలి. ఎంతసేపటికి మనం 3,600 3,600 స్కామ్ జరిగింది అంటాం తప్పించి 3,600 స్కామ్ ఒకటే కాదు, అది జస్ట్ కమిషన్ మాత్రమే. అది కమిషన్ మాత్రమే. కానీ డిస్టిలరీ దగ్గర వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకొని వాళ్ళ సొంత బ్రాండ్లు ప్రమోట్ చేసినారు. మా అనలిస్ట్ మా అన్న చెప్తారు, అంకమరాడు కూడా చెప్తారు, ఎవరు ఆఫ్రికాలో ఎవరు ఒక రెడ్డి ఒక అతను ఉన్నారంట, ఒక ఇద్దరు రెడ్లు అక్కడ వాళ్ళ లిక్కర్ దందాలో కింగ్ పింగ్లు అయితే వాళ్ళని ఏపీ తీసుకొచ్చి నాసిరంగం, ఏది ఆఫ్రికాలో అమ్మే నాసిరంగం ముందు మన ఏపీ ప్రజలకు ఎలా అమ్మాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ తయారు చేసి ఆ లిక్కర్ అమ్మారు. ఆ లిక్కర్లో వచ్చిన ఆదాయం మొత్తం ఏం చేశారు? మీరు కావాలి కదా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకొచ్చేటప్పుడు నా స్వార్థపూర్వకంగా కానీ గవర్నమెంట్ పాలసీలు కానీ ఎవరికీ చెప్పలే ప్రమాణ స్వీకారం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా చెప్తారు? దాదాపు 1,00,00,000 కోట్ల సేల్స్ జరిగితే, ఏది ఆన్ రికార్డ్ 1,00,000 కోట్లు సేల్స్ జరిగితే అందులో క్యాష్ ట్రాన్సాక్షన్ పట్టుమని 1,000 కోట్లు లేదు, మిగిలిన మొత్తం ఆఫ్లైన్ ఎందుకు ఇచ్చారు? దాంతో పాటు ఇక్కడ సేల్స్ లో 2 రకాల సేల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ డ్యూటీ పే చేసిన సేల్స్ ఉన్నాయి, నాన్ డ్యూటీ పే చేసిన సేల్స్ ఉన్నాయి. డ్యూటీ పే చేసిన సేల్స్ అయితే గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటే, ఆధారాలు ఉంటే త్రూ పక్క దాని ద్వారా వెళ్తారు. ఎక్సైజ్ డ్యూటీ పే చేయకుండా వీళ్ళు మాత్రమే డైరెక్ట్ గా షాపులకు, గవర్నమెంట్ షాపులకు వేసి వాళ్ళ మనుషుల ద్వారా అమ్మిన బాటిల్ ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఆ లెక్క ఎందుకు తేల్చలేకపోతుంది? ఆ లెక్క తేల్చిన కూటమి ప్రభుత్వం దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర్లు గారు, సో ఏం